తొలగించిన 10 మంది యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను వేధింపులకు గురి చేస్తున్న భవానీపై చర్యలు తీసుకోవాలని యానిమేటర్లు కోరారు. తమతో తప్పులు చేయించి ఎంక్వైరీ పేరుతో విధుల నుండి తొలగించి 2 సంవత్సరాలుగా వారి నుండి డబ్బు కాజేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవానీ కోడలికి యానిమేటర్ పోస్టు వేయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. రూరల్ ఎమ్మెల్యే కాపులకే ప్రాధాన్యం ఇస్తున్నారని యానిమేటర్లు ఆరోపించారు. పలుమార్లు కలెక్టర్కు వినతులు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని మీడియాకు యానిమేటర్లు మొరపెట్టుకున్నారు. యూనియన్ నాయకురాలుగా భవానీ చలామణి అవుతోందని రాష్ట్ర నాయకులు ఆమెపై దృష్టి పెట్టాలని యానిమేటర్లు డిమాండ్ చేశారు. తరచూ విలేకరులకు డబ్బులు ఇవ్వాలంటూ వేలకు వేలు భవానీ వసూలు చేస్తోందని యానిమేటర్లు చెప్పారు. నా పేరు అపర్ణ అండి. నేను కాకినాడ రూరల్ సమైక్యలో గత 15 సంవత్సరాలుగా వివోగా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో మమ్మల్ని కులపరంగా మతపరంగా 10 మంది వివోయాలను ఉద్యోగం నుండి తొలగించారు. తర్వాత గత ప్రభుత్వంలో ఎలక్షన్కి ఒక 2 నెలల ముందు మాకు ఉద్యోగాలు ఇచ్చి 7 నెలలుగా మాతో పనులు చేయించుకొని అన్ని రకాల లోకస్, మొబైల్ బుక్ కీపింగ్, ఆడిట్లు, పెండింగ్ పనులు అన్నీ పని చేయించుకొని జీతాలు అడిగామని పేరుతో 7 నెలలు జీతాలు అడిగామండి. అడిగినందుకు మమ్మల్ని వర్కులు చేయొద్దని మళ్ళీ పక్కన పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే మేము 3 నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి తెలియజేస్తాము. 4 నెలలు అయినప్పటికీ మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు. ఇప్పిస్తామంటున్నారు కానీ ఎవరు మాకు. నా పేరు అపర్ణ అండి. నేను కాకినాడ రూరల్ సమైక్యలో గత 15 సంవత్సరాలుగా వివోగా పనిచేస్తున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం చెందిన వివోఏలు అండి. మేము 10 మంది. గత ప్రభుత్వంలోని మమ్మల్ని 2 సంవత్సరాలు తిప్పుకున్నారు. కాకినాడ రూరల్ గత వైసీపీ నాయకులైన కురసాల కన్నబాబు గారు. అయితే తర్వాత ప్రభుత్వం మరలా పార్టీలోకి రావాలని ఉద్దేశంతో మరలా మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ 6 నెలలు ఉద్యోగం చేశాక పీడీ గారి దగ్గరికి వచ్చామండి. మేము వస్తే జీతాల కోసమని వచ్చిన మరుక్షణమే ఆవిడ నేను వేయలేదని చెప్పింది. అయితే మేము గ్రామ సంఘం తీర్మానంతో వచ్చామండి. మండల సమైకి తీర్మానం ఇచ్చాము. వాళ్ళందరి సమక్షంలో జాయిన్ అయినప్పటికీ ఆ తీర్మానం చెల్లదంటున్నారు. కానీ మా కాకినాడ రూరల్లో ఉన్నటువంటి నాయకురాలైన ఆమె కంద గంగాభవాని అనే సిఐటి నాయకురాలు, ఆమె అయితే మమ్మల్ని 2 లక్షలు ఇస్తే మీకు ఉద్యోగాలు ఉంటాయి, లేదంటే వేరొకరికి ఇచ్చేస్తారని చెప్పిందండి. అదేంటక్క అంటే మీరు యూనియన్లోకి రావట్లేదు, మీరు ఎక్కడ ధర్నాకి రావట్లేదండి, ఎమ్మెల్యే గెలుస్తారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇస్తారని చెప్పి మేము అన్నప్పుడు కాలు వేసుకొని నాకు తెలియకుండా ఎమ్మెల్యే గారు ఎలా ఇస్తారు, ఆయన నా చుట్టం అని చెప్పండి. కాకినాడ రూరల్ నియోజకవర్గం చెందిన